ఎప్పుడైనా అన్నం కొంచెం ఎక్కువగా మిగిలినప్పుడు ఇలా మనం హెల్తీ వేలో వామాకు పులిహోర అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. హెల్త్‌కి ఎంతో మంచిది. నా పేరు శైలు. శైలుస్ కిచెన్ కి స్వాగతం. ఇక్కడ నేను ఇలా ఫస్టే అన్నం అనేది ఉడికించి హాట్ బాక్స్‌లో పెట్టుకున్నాను. ఆ పైన ఇక్కడ వామాకులు చూడండి ఇలా కడిగి నీట్‌గా క్లీన్ చేసి కట్ చేసి అయితే ఉంచుకున్నానండి. అలాగే ఒక కళాయి తీసుకొని దాంట్లోకి ఇలా కొంచెం ఆయిల్ అనేది వేసి అది వేడైన తర్వాత పల్లీలు వేసి వీటిని లైట్‌గా అయితే ఫ్రై చేసి తీసుకోవాలి. చూడండి ఈ విధానంగా ఫ్రై అయితే సరిపోతుంది. అలాగే ఈ ఫ్రై అయిన పల్లీలు అయితే ఇలా బౌల్‌లో తీసుకోవాలండి. అదే దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ శనగపప్పు, కొంచెం సాయపప్పు, అలాగే ఆవాలు వేసాను. పైనుంచి ఇలా తుంచుకున్న ఎండుమిర్చి, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు వేసి లైట్‌గా అయితే ఇలా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం లైట్‌గా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి నేను చిటికెడు పసుపు వేస్తాను. ఇలా పసుపు వేసి ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. దీంట్లో ఇక్కడ మనం ఫస్టే కట్ చేసి పెట్టుకున్నాం కదా వామాకు, దాన్ని ఇక్కడ ఇలా యాడ్ చేసి ఈ వామాకులు కూడా పూర్తిగా మగ్గేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి నేను ఇలా కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటాను. ఇలా వేసుకొని ఫస్ట్ ఉడికించి పెట్టుకున్నాం కదా అన్నాన్ని, దాన్ని ఇక్కడ ఇలా వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకొని ఈ మసాలా మొత్తం ఈ పూర్తిగా ఇలా రైస్కి పట్టేంత వరకు అయితే మిక్స్ చేయాలి. చూడండి ఈ విధంగా పూర్తిగా మిక్స్ అయిపోతుంది. ఫైనల్‌గా ఇక్కడ కొంచెం ఇలా నిమ్మకాయ అనేది తీసుకొని పైనుంచి మనం ఇలా పిండుకుంటే సరిపోతుందండి. మనకి ఎంత పులుపు కావాలో దానికి తగ్గట్టుగా మనం లెమన్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెమే చేశాను కాబట్టి ఇక్కడ 2 నిమ్మకాయలు మాత్రమే యాడ్ చేశాను. ఒకవేళ ఉప్పు సరిపోకపోతే పైనుంచి ఇలా కొంచెం ఉప్పు అనేది వేసుకొని ఇలా పూర్తిగా అయితే కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మనం ఫస్టే పల్లీలు వేయించి పెట్టుకున్నాం కదా, లాస్ట్‌కి ఇలా వేసుకొని పూర్తిగా ఇలా మిక్స్ చేసుకోవాలి. చూడండి చాలా యమ్మీ అండ్ టేస్టీగా మనకి వామాకు పులిహోర అనేది రెడీ అయిపోయిందండి. ఇది హెల్త్‌కి చాలా మంచిది. మనం విడిగా వామాకు తినమంటే తినం కదా, ఇలా రైస్‌తో పాటు అయితే ఈజీగా తినేస్తాం. సో నెక్స్ట్ టైం మీరు కూడా ఈ వామాకు పులిహోరని అయితే ట్రై చేయండి.